యాక్చువల్ నాకు తిప్పుడు ముగ్గులు రావు. తిప్పుడు ముగ్గులు రావా? నన్ను బాగానే తిప్పుకుంటావుగా మమ్మీ ఇంకా. మైక్ ఒకసారి హాయ్ చెప్పవా? ఈ స్పీకర్ నిండా జొల్లు నింపుతుంది అప్పుడప్పుడు తెలుసా. పేపర్ తిన్నది ఇది, పేపర్ ఉంది నోట్లా. జొల్లు బేబీ మళ్ళీ నిరూపించుకున్నావు నువ్వు. జొల్లు బేబీ పడ్డదిరా, పడ్డది. హై టు ఆల్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ఇంట్లో టోటల్ సైలెంట్ ఉండే. ఈ 1 వీక్ తర్వాత ఆల్మోస్ట్ అందరి ఫేస్లో కానీ లిప్స్లో కానీ స్మైల్ స్టార్ట్ అయింది. జస్ట్ ఈ 2 డేస్ నుంచి స్మైల్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఈ 1 వీక్ మొత్తం అందరం ఆల్మోస్ట్ ఇంట్లో అంతా సైలెంట్. అండ్ జగతికి తెలిసి చాలామందికి ఫుల్ టైఫాయిడ్ ఫీవర్ ఉండే. అండ్ రీసెంట్గా మయూకకు కూడా ఫీవర్ ఉండే. సో ఇప్పుడు అదృష్టం కొద్దీ మనకు సంక్రాంతి జరుపుకోవాలన్న అది మంచిగా ఉందేమనుకుంటా. అందుకనే ఎగ్జాక్ట్లీ ఐ థింక్ చేసుకోమో అనుకున్నాం యాక్చువల్లీ. ఎందుకంటే జగతికి చాలా ఎక్కువ ఉండే ఫీవర్ ఉండే, తర్వాత టైఫాయిడ్ వచ్చిండే అండ్ మైకోకి వచ్చిండే. కాబట్టి ఐ థింక్ సంక్రాంతి అనేది జరగదేమో ఈ ఇయర్లో 2025లో అనుకున్నాం. సో లక్కీలీ కూర్చో లక్కీలీ సమయానికి అంతా క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడైతే మన మయూక సక్సెస్ఫుల్లీ 6th మంత్ కంప్లీట్ చేసేసుకుంది. కంప్లీట్ అయిపోయి మేము హాస్పిటల్లో ఉన్నాం కాబట్టి చేయలేదు. ఎస్ యాక్చువల్ 9థ్కే, కానీ ఇక మేమున్న కండిషన్లో చేయడానికి వీలు అవ్వలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ సంక్రాంతి థీమ్ బాగుంటుంది కదా అని చెప్పేసి చిన్ని ప్లానింగ్తో ఈ సంక్రాంతి థీమ్ కాస్త చేస్తున్నాం. సో ఇప్పుడు మన మయూక రెడీ అయిపోయింది. సో మయూక మనం వెళ్ళిపోదామా సంక్రాంతి థీమ్లోకి? మయూక ఇటు చూడు, వెళ్దామా? జగతి ఎందుకు జగతి చెల్లిని అట్లా చేస్తున్నావు? మైక్ హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. టెడ్డీ బేర్, మై టెడ్డీ బేర్, చిన్న టెడ్డీ బేర్. సో సక్సెస్ఫుల్లీ 6th మంత్ కంప్లీట్ చేసేసుకున్నది. సో ఇప్పుడు 7th ఎంటర్ అవుతుంది, 6 కంప్లీట్ అయిపోయి. సో ఈ 6th మంత్ వరకు ఏమేం జరిగింది అండ్ ఏమేమి సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేసినాం అండ్ మయూక ఏం ఫేస్ చేసింది, ఆ టాపిక్ అన్నీ ఇక్కడ థీమ్లో పెట్టిన తర్వాత మాట్లాడదాం క్లియర్గా. మయూక చూడండి డ్రెస్ వేసుకున్నది. ఇక అంటే ఏమైందంటే ఇప్పుడు 6th కంప్లీట్ అయింది కదా, ఆమె ఒక ఆల్మోస్ట్ 1 వీక్ అయింది కదా, 1 వీక్ నుంచి బోర్లో పడి అది మన మోకాళ్ళ పైన ఉంటుంది. అస్సలు జరగలేదు. డైరెక్ట్గా ఇప్పుడు చూడండి అదిగోండి శక్తిమాన్ లాగా అట్లా చేస్తుంది. కాళ్ళు మోకాళ్ళ మీద ఉంటుంది. మోకాళ్ళ మీద ఉండి ముందుకు వెనకాలకి ఊగి దన్నుమని కింద పడుతుంది. ఏయ్ మోకాలు పెట్టు, అది పెట్టింది. ఇప్పుడు ముందుకు పోతుంది వెనకాలకు పోతుంది చూడండి. ఆ నంబర్ తీసుకుని ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 వీక్ అయింది ఆమె ఇట్లా మోకాళ్ళ మీద రెడీ అవ్వబట్ 1 వీక్ కూడా ఆల్మోస్ట్ 4-5 డేస్ అయిందే అంతే. అదిగోండి నేను చూపిస్తాలే మీకు, ఒక రీల్ పెడతా అందులో. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ చూడండి, మయూక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, రీల్స్ పెడతా. ఇక చేత కాలే అనుకోండి ఇక ఇట్లా పండుకుంటారు. మైక్ ఇటు చూడు ఒకసారి, మయూక పైకి చూడు, సూపర్. చూడమంటే కథ చూస్తుంది. మైక్ ఒకసారి మళ్ళీ చూడమ్మా, మైక్ ఒక్కసారి చూడవా? అది సూపర్, వెరీ గుడ్, చాలే. సో చిన్ని అయితే ముగ్గు పెట్టేస్తుంది. యాక్చువల్ నాకు తిప్పుడు ముగ్గులు రావా? నన్ను బాగానే తిప్పుకుంటావుగా మమ్మీ ఇంకా. నన్ను బాగానే తిప్పుకుంటుంది కానీ తిప్పుడు ముగ్గులు రావంట ఆమెకు. సో చూడండి మొబైల్లో చూసి ముగ్గేస్తుంది. నేను చెప్పలే ఈ అమ్మాయిలకు ఎవ్వరికీ ముగ్గులు రావు. ప్రతి ఒక్క అమ్మాయి ఫోన్లో చూసి ముగ్గేయాల్సిందే. కాదు బావా, ఈ కాలంలో ఏ అమ్మాయి సంక్రాంతి అంటేనే తిప్పుడు ముగ్గులు. నాకు రావు తిప్పుడు డాట్స్ అయితే వస్తాయి.
చుక్కల ముగ్గు రాదు, తిప్పుడు ముగ్గు రాదు, గీతల ముగ్గు రాదు, ఏ ముగ్గు రాదు. ముగ్గులు వచ్చు. సరే ఏనైతే అమ్మ ఇట్లా పోయి ఇట్లా పోయింది అది. ఇక్కడ వెనక మయూకనేమో ఆగమాగం చేస్తుంది. అరే అమ్మకు వస్తుంది మమ్మీ ఇది. ఇంతే ఇక్కడ చూడండి ఈమె. వేసిన బావా. మమ్మీ ఆమె వేసింది ఎంత బాగుంది, నువ్వు వేసింది ఎట్లా అరే బాగుంది? సేమ్ బావా చూడు, ఇగో ఇది వేసిన. సో ఇది మన ఫైనల్ స్మాల్ డెకరేషన్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఓన్లీ మయూక. ఈ సెంటర్లో మయూక రెడీ అయిపోతుంది. సో ఈ డెకరేషన్, ఈ ప్లానింగ్ అంతా ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఈ ఐడియా నాదే. చిన్న ఐడియా యాక్చువల్ ఇదంతా. నాకు వేరే ఐడియా ఉండే, బట్ చిన్న ఉండి ఇది సంక్రాంతి కదా. సో ఈ విధంగా ఇవన్నీ పెడితే లుకింగ్ బాగుంటుంది. రేగ్గాయలు, ఆవు, పందెం కోళ్ళు బాగుంటుంది అంటే ఇట్లా ప్లాన్ చేసినాం. సో మన ఈ లడ్డు మయూకని నిజంగానే లడ్డు మయూకని అక్కడ పడుకోబెట్టేద్దాం థీమ్లో మంచిగా. రెడీనా మయ్యు? రెడీ అమ్మాయి? మయ్యు రెడీయా? మైక రెడీ. ఎంతసేపు ఎత్తుకున్నా ఎత్తుకోబుద్ది అవుతుంది, కానీ వర్క్స్ వల్ల ఎత్తుకోలేకపోతుంది మనం. వావ్ ఎంత కలర్ఫుల్ గా ఉంది బావా. థీమ్ అంతా నిజంగా కొంచెం దయచేసి కామెంట్ చేయండి. ఆమె ఉంటదా బావా అసలు? ఉంటది. అయ్యా ఇప్పుడు ఈ మధ్య జగతి కైట్ పట్టి వచ్చి మయూక కైట్ పట్టియాలా. ఇగో చక్రి కూడా తెచ్చుకున్నది మయూక. వావ్ మయూక ఇది పట్టుకో. లేకు బావా, లేకు లేకు. ఫస్ట్ ఒక రీల్ తీద్దాం. రీల్ తీసిన తర్వాత వావ్ ఎంత బ్యూటీ ఉంది కదా నిజంగా. మైక్ ఇచ్చుడు. మైక్ ఏయ్ వాళ్ళ మమ్మీనే చూస్తుంది దిష్టి బొమ్మని చూసినట్టు. మైక్ ఇచ్చుడు. హాయ్. నువ్వు కైట్ ఎగిరేస్తావు ఇప్పుడు. కైట్ ముగ్గు పెట్టింది, కైట్ ఎగిరేస్తుంది, రేగి పండ్లు ఉన్నాయి. ఏమైంది? పట్టీలు ఊడిపోయినాయా? ఆమెకి పట్టీలు పట్టట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తీస్తా రీల్ తీస్తా. యాక్చువల్ చూడండి ఎంత బాగుంది కదా. కైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు సూపర్ ఉంది. మైక్ ఏయ్ హాయ్ హాయ్. సో మన మయూక అయితే కైట్ ఎగిరేయడానికి రెడీగా ఉంది. చక్రి కూడా తీసేసుకున్నది. సో ఈగర్లీ వెయిటింగ్ అందరూ ఎవరి కైట్కి పెయింట్ చేస్తుందా అని. సో జగతి మయూక కమాన్ తొందర లాగేసేయాలి నువ్వు. అరే అరే కొట్టుకుంటుంది ఎట్లా? ఏ నో 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 నో. సరే థ్రెడ్ పట్టించేద్దామా డైరెక్ట్. ఇప్పుడు స్టార్ట్. లాగమ్మా అది మైక్ ఆటు కొంచెం. కైట్ లాగు. ఇదే ఎక్కడ ఇది ఎక్కడ స్మైల్. తీసినావా? బోర్లోనన్నా వాడు. చాలా డిఫరెంట్ ఉంది కదా మా ఫ్రేమ్ అసలు. ఇది కూడా చిన్న తాట, నా తాట కాదు. చింపేసింది బా. బోర్ల వాడమంటే బోర్ల వాడదు. ఇంకో కోడి ఇచ్చేసి. సో యాక్చువల్లీ పడుకో జగతి, పడుకో మా అక్కడ చూడు జగతి ఇట్లా పడుకో. సో మా ఈ చిన్న ఫ్యామిలీ మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే చాలా డిఫరెంట్ కొడుతుంది, ఎందుకంటే నలుగురం ఇట్లా పడుకొని. ఇది కూడా చింపేసిందే. అరే అన్ని చింపేస్తుంది మయూక. సో యాక్చువల్లీ ఈ ప్లేస్మెంట్కే వచ్చి ఎందుకు మాట్లాడుతున్నామంటే మాకెందుకో ఈ డెకరేషన్ అండ్ ఇదంతా మంచిగా నచ్చింది. అండ్ మయూకని ఇక్కడ నుంచి తీయకుండా ఇక్కడే మాట్లాడితే బాగుంటుందని అనుకొని ఇట్లా కూర్చోవాల్సి వచ్చింది. సో ఇట్లా పడుకోవాల్సి వచ్చింది. సో చెప్పు మమ్మీ, నీకు ఈ 6th మంత్ వరకు మయూకలో జరిగిన మార్పులు, అంటే లాస్ట్ మంత్ నుంచి 5th మంత్ నుంచి 6th మంత్ వరకు ఏమేమి చేంజెస్ వచ్చినాయి?
జగతి అయితే తొందరగా అంటే ఇట్లా ముందుకు వెళ్తుండే, మయూక మాత్రం వెళ్ళట్లే, అట్లానే ఉంది. 7 పడ్డది, మరి ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు డైరెక్ట్ దొగ్గుతుంది అనుకుంటాయి. మేము మోకాల మీద ఉంటుంది, అందరం అదే అనుకుంటున్నాం, డైరెక్ట్ దొగ్గుతుంది లేదంటే కూర్చుంటుంది అని అనుకుంటున్నాం. సో నేను గమనించిన కొన్ని మార్పులు చెప్తా. 6th మంత్లో ఏం స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఫుడ్ స్టార్ట్ అయింది. ఫుడ్ టైంకి లేకపోతే ఏడుస్తుంది, అరుస్తుంది. లైక్ మీలాగానే ఫుడ్ లేకపోతే మీరు మీ మమ్మీ పైన ఎట్లా అరుస్తారు, మన మయూక కూడా ఫుడ్ లేకపోతే కథం ఆగం చేసి ఇల్లంతా అరుస్తుంది, గట్టిగా అరుస్తుంది, చాలా గట్టిగా అరుస్తుంది. సో ఫుడ్ ఒకటి స్టార్ట్ అయింది. అండ్ ఫుడ్ ఉంటే అసలు ఎవరిని పట్టించుకోదు, ఇక నన్ను కూడా పట్టించుకోదు, సైలెంట్గా ఆడుకుంటుంది, ఒక్కతే ఆడుకుంటుంది, ఇంకా ఏదో ప్రయత్నం చేస్తుంది ముందుకు వెళ్దామని, అన్నీ పడుకుంటుంది. ఎస్, బోర్ల పడ్డది. బోర్ల పడ్డ తర్వాత కొన్ని రోజులు మేము అనుకున్నాం ముందుకు జరుగుతుందేమో, పాకుతుందేమో అనుకున్నాం, పాంపిల్లలాగా, కప్పపిల్లలాగా. కానీ ఇదేమో గంతులు వేస్తుంది, ఏమంటారు ఇట్లా మోకాళ్ళ పైన ఉండి ముందుకు వెనుకకి ఊసరిలాగా ట్రై చేసి దన్నుమని కింద పడుతుంది. ముక్కో దవడనో ఏదో వాళ్ళ కొట్టుకుంటుంది. సో ఈ 6th మంత్ వరకు మయూకాలో జరిగిన మార్పులు ఇవి. అండ్ ఇంకోటి 6th మంత్ ఎండింగ్లో ఏమైందంటే ఫుల్ ఫీవర్ వచ్చింది మొన్ననే. కరెక్ట్ 9th రోజు ఈమె బర్త్డే యాక్చువల్లీ. వెయిట్ అమ్మ, సైలెంట్ జగతి. సో 9th రోజు వెయిట్ అమ్మ, 9th రోజు మయూక బర్త్డే యాక్చువల్లీ. 9th రోజే ఆమెకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఈ మంత్లో. సో అదృష్టం ఏంటంటే వితిన్ 2-3 డేస్లో క్లియర్ అయిపోయింది అది. సో ఒకసారి మయూకతో మాట్లాడడానికి ట్రై చేసి బాయ్ చెప్పేద్దాం, ఓకే? అండ్ ఈసారి కేక్ లేదు. కేక్ ఎందుకు లేదంటే ఇక మీకు తెలిసిందే కదా, ఫుల్ ఫీవర్స్ ఇద్దరికి కాబట్టి, అందుకని ఇక కేక్ కట్. ఎట్లా కేక్ తెస్తే ఇంకా జగతి విన్నది కదా. మైక్ ఒకసారి హాయ్ చెప్పవా, నేను చూస్తున్నారు అక్కడ. ఓకే, బాగుందా, మీకు నచ్చిందా? మీకు తన హాయ్ నచ్చితే కామెంట్ చేయండి మీరు కూడా హాయ్ అని. మళ్ళీ ఒకసారి హాయ్ చెప్పు, తింటుంది. ఒకసారి హాయ్ చెప్పవా, హాయ్ మయూక. ఇంకొకటి ఏమైంది తెలుసా, 6th మంత్లో అమ్మ బాబాయ్ ఏమైనా నడిచింది. అమ్మ బాబాయ్ ఏమి ఇచ్చినా సరే నోట్లో పెట్టుకుంటుంది. నువ్వు ఏమని నోట్లో పెట్టుకుంటుంది. అగో పేపర్, ఇంత పేపరు, బెడ్షీట్, రగ్గు, ఈ ఫోను, చేతికి ఏం ఈ స్పీకర్ నిండా జొల్లు నింపుతుంది అప్పుడప్పుడు తెలుసా, పెడుతుంది. సో ఇది మన మయూక 6th మంత్ వరకు జరిగిన సిచ్యువేషన్స్. అండ్ మీ అందరికి కూడా వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి మంచిగా జరుపుకోండి. నెక్స్ట్ సంతోష్ వర్మలో అండ్ జగతి వర్మలో బ్లాగ్స్ వస్తాయి, తప్పకుండా చూడండి. అండ్ లవ్ యూ ఆల్, అందరికి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ బాయ్ మయూక, బాయ్ చెప్పు, బాయ్ బాయ్ బాయ్. పేపర్ తిన్నది, ఇది పేపర్ ఉంది నోట్లా, చిన్న మొక్క ఉంది చూడు, చూసిరా, ఇక్కడ మాట్లాడుతుంటేనే ఉన్నాం, తినేస్తుంది. సరే ఓకే, బాయ్ 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 బాయ్. గెటప్ ముందుకెళ్ళి రేగాయలు తీసుకో అట్లే. జొల్లు బేబీ, మళ్ళీ నిరూపించుకున్నావు నువ్వు జొల్లు బేబీ అని. పడ్డదిరా, పడ్డది.